హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు ద స్టడీ స్పాట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏపీ హిస్టరీ యొక్క క్వశ్చన్స్ అంటే నేను తయారు చేసుకున్న బుక్లెట్లో నుంచి క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి అనేదాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను ఇంతకు ముందు వీడియో కూడా చేశానండి. అంటే వీడియోలు ఎంత అయిపోవడం వల్ల ఎక్కువ మంది చూడటం లేదు. దానివల్ల ఏంటంటే నేను ఫర్దర్ వీడియోలు చేయాల్సి వస్తుంది. అన్ని క్వశ్చన్స్ కవర్ చేయలేనండి, ఎందుకంటే వీడియోలు ఎంత అయిపోతుంది. సో నేను ఫర్దర్ వీడియోస్లో మరికొన్ని ఎంసీక్యూస్ కానీ లేదంటే పాలిటీ, ఎకానమీ ఇవన్నీ ఎలా చదవాలో ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఈ వీడియోలో మాత్రం నా బుక్లెట్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అండ్ ఈ బుక్లెట్ ఏ విధంగా నాకు యూజ్ అయ్యింది అనేది ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ చూడండి, ఈ 4 పుస్తకాలు అంటే కరీం సార్ది కానీ, జోగినాయుడు సార్ బుక్ కానీ, రఘునందన్ సార్ బుక్ కానీ, ఇంగ్లీష్ మీడియం బుక్స్ కానీ మొత్తం రిఫర్ చేసి నేను తెలుగు మీడియంలో ఉన్న కంటెంట్ని ఇంగ్లీష్ మీడియంలోకి ట్రాన్స్ఫర్ చేసి 2000+ ఎంసీక్యూస్ నేను ప్రాక్టీస్ చేసిన వాటిల్లో ఇంపార్టెంట్ ఇవన్నీ నా నోట్స్లో రాసుకొని అండ్ కొన్ని డయాగ్రామ్స్ వేసి అండ్ ఇండియాలో మ్యాప్, ఏపీ మ్యాప్లో చూసి ఎక్కడ ఇక్ష్వాకులు ఉన్నారు, ఎక్కడి నుంచి ఇక్ష్వాకులు వచ్చారనే డయాగ్రామ్స్ కూడా నేను వేసానండి. మీకు తర్వాత చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి అయితే ఇది చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే అసలు ఇంగ్లీష్ మీడియంలో పక్కా అథెంటిక్ మెటీరియల్ లేక నేను యూట్యూబ్ మీద ఇంతకుముందు డిపెండ్ అయ్యి చాలా సఫర్ అయ్యాను. ఈ బుక్స్ అన్నీ చదవడానికి కారణం కూడా అదే అండి. అప్పుడు ఏ బుక్ చదవాలో తెలియక నేను ఈ బుక్స్ అన్ని చదివి ఫైనల్గా నేను ఇప్పుడు ఒక బుక్లెట్ తయారు చేసుకున్నాను నాకంటూ ఓన్గా. ఇంకా ఆ బుక్లెట్ ఎనఫ్ అండి. నేను ఏపీ హిస్టరీకి ఆ బుక్లెట్ చదువుకెళ్ళాను. ఎగ్జామ్స్లో మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ అందులో నుంచి వచ్చినాయి. నాకు చాలా హెల్ప్ అయింది బుక్లెట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది లాస్ట్ మినిట్ రివిజన్గా చాలా ఉపయోగపడింది నాకు. ఎంత అంటే చెప్పలేను. నేను లాస్ట్ 4 అవర్స్లోనే నేను అంటే లాస్ట్ 1 డే బిఫోర్ 4 అవర్స్ 2-3 అవర్స్లోనే నేను ఏమంటారు ఈ బుక్లెట్ని కంప్లీట్ చేశాను అనమాట. సో అందువల్ల ఈ బుక్లెట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మీరు నాకు తెలిసి బాగా ప్రాక్టీస్ చేస్తే 3-4 అవర్స్లో మీరు రివిజన్ కంప్లీట్ చేయగలిగే బుక్లెట్ అండి ఇది. మీరు అంటే ఇది వరకు మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్టింగ్ ఆస్పిరెంట్స్ అయితే మాత్రం ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దు, టైం చాలా సేవ్ అవుతుంది ఈ మెటీరియల్ వల్ల. ఫస్ట్ మీరు ఏదైనా క్లాసెస్ తీసుకోండి. నేను ఈ బుక్లెట్లో ఉపేంద్ర సార్ క్లాసెస్ ఫస్ట్ ఉపేంద్ర క్లాసెస్ సార్ చెప్పిన క్లాసెస్ నోట్స్ ఇది తయారు చేసి తర్వాత ఈ కరీం సార్ యొక్క అండ్ జోగినాయుడు సార్ యొక్క బుక్ చదివి దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ప్లస్ నేను ప్రాక్టీస్ చేసిన ఎంసీక్యూస్ అవన్నిటిని కలిపి ఈ మెటీరియల్ నేను తయారు చేసుకున్నా. అంటే బిట్ మిస్ అయ్యే ఛాన్స్ మ్యాక్సిమం తక్కువ అండి. సో నేను ఇంకా ఇందులో లేని అంటే ఈ బుక్స్లో కవర్ చేయని పాయింట్స్ కూడా నేను నా దగ్గర రాసుకున్నాను. ఇక్కడ మీకు చెప్పాను కదండి ఇంత ముందు వీడియోలో ఈ క్వశ్చన్ టొమాటో అనే క్వశ్చన్ వస్తే ఇక్కడ నేను రాసుకున్నాను చూడండి. ఇక్కడ ఇదిగోండి టమాటో, పోర్చుగీస్ ఇన్వెంటెడ్ బై టమాటో. ఇక్కడ కూడా రాసుకున్నాను టమాటో అని. స్పైసెస్, ఇంకేం ఇన్వెంటెడ్ స్పైసెస్. ఇలా నేను చాలా హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అయ్యానండి. సో ఈ బుక్లెట్ కూడా నేను చాలా హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ చేశాను నేను. సో ఈ బుక్లెట్ని నేను మీ అందరికీ అందించాలనుకుంటున్నాను. మీకు గనక ఇష్టమైతే మీరు సార్ మాకు ఈ బుక్లెట్ కావాలి అంటే నేను దీన్ని PDF ఫార్మాట్లో కన్వర్ట్ చేసి మీ అందరికి ఒక ప్రైజ్కి అందించాలనుకుంటున్నానండి. మీకు నిజంగా కావాలి అంటే మాత్రం కింద ఈ వీడియో కింద ఖచ్చితంగా మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే దాన్ని మీ రిక్వైర్మెంట్ బట్టి ఎంతమంది అడుగుతున్నారు బట్టి నేను ఈ PDF చేయడానికి చాలా హార్డ్ వర్క్ చేయాలండి. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నేను చదువుకుంటూనే ఈ వీడియోస్ ఇవన్నీ చేసుకుంటున్నానండి. నాకు ఫైనాన్షియల్గా కూడా ఏం సపోర్ట్ లేదు. సో నేను ఇలాగా నేను ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలని చెప్పి నా స్ట్రాటజీస్ కానీ నేను ఈ బుక్లెట్ అమ్మాలని నాకు లేదు. కానీ నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల నేను ఇప్పుడు ఇలాగైనా ఎంతో కొంత మనీ సంపాదించాలనే ఇంటెన్షన్తోనే నా స్కిల్ని నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నానండి. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎంతమంది అయితే ఈ వీడియో కింద మెసేజ్ చేయగలరో దాన్ని బట్టి మాత్రమే నేను PDFని అందిస్తానండి. సో అర్థం చేసుకుని ప్లీజ్ అందరూ మిమ్మల్ని అయితే నేను ఎటువంటి డిసప్పాయింట్ చేయను. మెటీరియల్ మాత్రం చాలా అథెంటిక్ అండి. నేను ప్రిపేర్ చేసుకుంది, నేను చదివిందే, ఎవరో ఇచ్చిందో లేకపోతే ఎవరినో చూసి నేను చేయలేదు. నేను ఓన్గా రాశాను. నేను కూడా మీతో పాటు ఎగ్జామ్ రాశాను. సో అందువల్ల నేను ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నాను. సో ఇంకా డెప్త్గా వచ్చుంటే ఇంకా బాగా ఆన్సర్ చేయగలిగే మెటీరియల్ అండి ఇది. నేను అన్ని టాపిక్స్ కవర్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఏమేమి ఉన్నాయి అంటే ఈ మెటీరియల్లో శాతవాహనాస్ ఉంది, ఇక్ష్వాకాస్ ఉంది అండ్ విష్ణుకుండీస్ ఉంది. అండ్ తర్వాత ఒక నిమిషం ఇక్కడ చూడండి, ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి ఉంది, తర్వాత కాకతీయాస్ ఉంది, అండ్ దాని తర్వాత రెడ్డి రాజులు ఉంది, అండ్ దాని తర్వాత విజయనగర ఎంపైర్ ఉంది, అండ్ దాని తర్వాత కుతుబ్ షాహీస్ ఉంది. ఏంది ఇది ఓన్లీ
యాన్షియంట్ మీడియవల్ కలిపి. ఇక్కడ మళ్ళీ మోడర్న్ ఉందన్నమాట. ఒక నిమిషం, మోడర్న్ ఇండియా, ఇక్కడ మోడర్న్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మోడర్న్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ వచ్చేసరికి మనకి ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఉంది, దాని తర్వాత వచ్చేసరికి 1857 రివల్ట్ ఉంది, అండ్ దాని తర్వాత వచ్చేసరికి ట్రైబల్ రివల్ట్ ఉంది, అండ్ దాని తర్వాత వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ నేషనల్ మూమెంట్ ఉంది, తర్వాత ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్, ఆంధ్ర రాష్ట్ర ఫార్మేషన్, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫార్మేషను. సో ఇవన్నీ దీంట్లో మోడర్న్ ఆంధ్ర హిస్టరీలో కవర్ చేశాను అనమాట. ఇందులో అయితే మీకు ఎటువంటి డౌట్ ఉండదండి, అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయి. ఇది రివిజన్కి మాత్రం ఎంత హెల్ప్ అవుతుందంటే నేను చెప్తున్నాను, మీరు ఒక బిగినర్స్ అయితే మాత్రం ఒక వీడియో చూడండి, వీడియో చూసిన తర్వాత క్లాసెస్ వినండి, క్లాసెస్ విన్న తర్వాత ఈ మెటీరియల్ తీసుకోండి, ఈ మెటీరియల్ మీ క్లాసెస్లో ఉన్నవన్నీ రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసుకుంటూ ఉంటే మీకు రివిజన్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ మీరు ఫర్దర్గా వేరే బుక్ కొనాల్సిన అవసరం లేదు, బల్క్ బుక్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు రివిజన్స్లో. అండ్ ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద అంటే ఈ జోగినాయుడు సార్ బుక్ కానీ వేరే బుక్ కానీ బల్క్ బుక్స్ కాబట్టి రివిజన్కి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ మినిట్ రివిజన్కి మామూలుగా 2-3 months 4 months 5 months చదవడం అంటే ఈజీయే, కానీ అందులో కూడా మనం ఇంపార్టెంట్ మనం ఎత్తుక్కోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. నేను ఈ మెటీరియల్లో అన్ని ఇంపార్టెంట్ మాత్రమే రాసుకున్నాను, అంటే ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి అన్నీ రాశాను. సో మీకు చాలా యూజ్ అవుతుందండి. సో మీరు మెసేజ్ చేయండి, DM చేయండి, దాన్ని బట్టి నేను మీకు మెటీరియల్ అందిస్తాను. సో ఇంక మనం ఫర్దర్గా ఏం తెలుసుకుందాం అంటే ఈ మెటీరియల్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినాయి అని ఇందులో చెప్పబోతున్నాను. సో చూడండి, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి అండి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఏ క్వశ్చన్స్ వచ్చినాయో. సో మీరు ఈ వీడియో కంటిన్యూషన్ వీడియో వెంటనే ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తాను, దాన్ని చూడండి. మీకు నా బుక్లెట్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినాయో మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను లెంతీ వీడియో చేయడం వల్ల ఎవరు చూడలేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి గైడెన్స్ నేను ఇస్తానండి ఫర్దర్ వీడియోస్లో, మీకు చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో కంపల్సరీ చూడండి. ఇందులో వచ్చిన ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ని నేను నా బుక్లెట్లో వచ్చిన ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నెక్స్ట్ వీడియోలో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, వెంటనే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో తర్వాత. థ్యాంక్ యూ.